కష్టమైపోతుంది. మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడనా? 5 minutes 10 minutes మాట్లాడండి. సరే కామ్రేడ్స్, ముఖ్యంగా నేను ఒక డిమాండ్ మీద 1-2 అంశాలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఈ ఇరిగేషన్ సంబంధించి ఇంకెంతకాలం సార్, ఎప్పుడు ఏదైనా ఒక సీరియస్గా కొన్ని అంశాలపైన చర్చ జరుగుతూ ఉంటే మధ్యలో కాళేశ్వరం వచ్చేస్తుంది. కాళేశ్వరం ఇది ఎంతకాలం ఉంటుంది సార్? నాకు అర్థం కావట్లేదు. దీనికి ఎక్కడో చోట పరిష్కారం ఉండాలి. ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని డైవర్ట్ చేయటం కోసం నేను ఇంకోళ్ళు అక్కడికక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇది కరెక్ట్ కాదు. దానిపైన ఇమీడియట్గా అసలు ఏముందా లేదా అనేది అటు ప్రభుత్వం వారు ప్రకటన చేయాలి. లేకపోతే మా మిత్రులు మా బీజేపీ నాయకులు వారు కూడా ఏ మేరకు ఛాన్స్ దొరికినా కూడా ఇది లేపుతూ ఉంటారు. ఇది మీకు బాగా ఉంటుందేమో కానీ జనాలకు మాత్రం విని విసుగు వస్తుంది. దానికి ఇది పరిష్కారం కాకుండా నిరంతర ఎజెండా, కంటిన్యూస్ ఎజెండా లాగా అవుతుంది. కంటిన్యూస్ ఎజెండా అంటే జనానికి కూడా దానిపైన ఇక ఆలోచన చేయరు, విశ్వాసం కూడా ఉండదు. మీరు చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా అది నా ఆలోచన, నా అభిప్రాయం అధ్యక్ష. తర్వాత ఇరిగేషన్ సంబంధించి యాక్చువల్గా 2014 నుంచి సార్ 1,53,000 కోట్లు, దాదాపు 1,53,508 కోట్లు కేటాయిస్తే 1,18,647 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. దాదాపు 24 ప్రాజెక్టులు. ఇంకా నాకు తెలిసి ఇంకో 1,00,000 కోట్లు కావాలి. అసలు ఎప్పుడు పూర్తి అవుతాయో అది సీరియస్గా మీరు ఆలోచన చేయాలి. ఎందువల్లంటే దానిపైన ప్రయారిటైజ్డ్గా లేకపోతే డబ్బులన్నీ నేలలో పోసినట్లే అక్కడ కొంత పెడతా ఉంటారు. చివరికి ఏం ఉపయోగం ఉండదు. దీనిలో భాగంగా మైనర్ ఇరిగేషన్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి సార్. మైనర్ ఇరిగేషన్ ఖర్చు తక్కువ, ఉపయోగం ఎక్కువ ఉంటుంది. అది త్వరితగతిన పూర్తవుతాయి. అంతకుముందు ఒకసారి కూడా చెప్పాను సార్, లిఫ్ట్ ఇరిగేషన్లు చాలా ఏర్పాటు చేసినవన్నీ కూడా మూలన పడి ఉన్నాయి. కొద్ది ఖర్చుతో అవన్నీ కూడా ఉపయోగంలో వస్తాయి. అవి ఏమి పట్టించుకోకుండా అట్లాగే విలేజ్ లెవెల్లో, మండల లెవెల్లో ఉన్న చెరువులు, పూడిపోయిన చెరువులు అవి చూడకుండా కేవలం ఈ ప్రాజెక్టులు పేరుతో పెట్టి ఆ డబ్బులు పెట్టలేరు మీరు. అవి పూర్తి కావు. అలా నడుస్తా ఉంటుంది. దానికి కూడా ఏదోటి పరిష్కారం చేయమని చెప్పి నేను ఇరిగేషన్ సంబంధించి అడుగుతున్నాను. తర్వాత మాకు సంబంధించి పొద్దున కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను. మా నేను ఎప్పుడు కూడా నియోజకవర్గ సమస్యలు ఎక్కువ మాట్లాడను. నేను జనరల్గా స్టేట్ ఉన్న సమస్యలు చెప్తాను, కానీ ఇప్పుడు తప్పట్లేదు. ఇంతకుముందు మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాడు, మొత్తం ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి 3 మంత్రులని. మరి ఆ 3 మంత్రులకు వెళ్తున్నాయో నాకు తెలియదు, కానీ మాకైతే రావట్లేదు. వాళ్ళు చెప్పాలి. ఎందువల్లంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో నేను పెట్టినంటే శాంక్షన్ అని రాస్తాడు. అక్కడికి వెళితే ఒక్క పని అవ్వదు. 2.5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నానండి, ఒక్క పని కాలేదు. అట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, ఆయన కూడా వెంటనే శాంక్షన్, ఒక్క పని కాలేదు. ఇంకా జనం ఏమనుకుంటారంటే శ్రేహ పార్టీ కదా, మిత్ర పార్టీ కదా, వీళ్ళకి ఏమైనా అదనంగా వస్తున్నాయో అనుకుంటారు. ఏమీ రావట్లేదండి. నేను ఇంకా చెప్పకూడదు, కానీ నేను ఏదో అంటారు చూసారా, తిట్టాలంటే తిట్టలేను, విమర్శ పెట్టలేను. ఏం చేయాలో వీళ్ళు ఫ్రీగా ఉన్నారు. వీళ్ళు మాట్లాడాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. అదే మీరు మాట్లాడాలంటే మాట్లాడగలుగుతున్నారు. నేను మాట్లాడాలంటే ఏం చేయాలి? స్నేహితులు కాబట్టి గట్టిగా మాట్లాడలేను. మీరు దాన్ని జస్ట్ యూఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మై లీనియన్సీ, మై సెన్సిటివిటీ. సో అది ఎక్కడో చోట మాకేం అదనంగా వద్దు సార్. అదనంగా స్నేహితులని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ళకి సంబంధించి ఇచ్చారు అన్నిటికీ. అలా ఏ నిధి అయినా సరే